హాయ్. గుంటూరు గారం సాంగ్ మీకు ఎలా అనిపించింది? కుర్చీ సాంగ్. నేను షాక్ అయిపోయినా ఒకటేసారి సాంగ్ అది. కుర్చీ తాత ఇక్కడే, నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ వస్తూ ఉంటాను. ఇక్కడే తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆయనది ఒక మాటని అది ఒక సాంగ్గా క్రియేట్ చేసి మహేష్ బాబు ఒక సాంగ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఎక్కడ చూసినా మొన్న న్యూ ఇయర్కి ఏ పబ్లో అయినా ఎక్కడైనా కూడా హౌజెస్లో కూడా అదే సాంగ్ వినిపిస్తుంది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కుర్చీ తాత అది ఒక సాంగ్గా క్రియేట్ చేసి ఇంత మొత్తం ఊపేస్తుందంటే నేనైతే చాలా ఒక బూతు మాట అంత వెళ్తుంది అనుకున్నావు? అసలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అందుకే కదా షాకింగ్, నేను అసలు చూడలేను. సో చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, అందులో మహేష్ బాబు కూడా ఏదో సహాయం అందించారు ఆయనకని తెలిసింది నాకు. దాన్ని బట్టి కూడా సంతోషంగా ఉంది. సో ఆ సాంగ్ అనేది చాలా హైలైట్గా ఉంది. సో ఒక తాతది అనేది తీసుకొని వాళ్ళు రాసి దాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా హైలైట్. ఇందుని బట్టి అసలు డ్యాన్స్ ఇంత ముందులా లేదు. మహేష్ బాబు చాలా ఇంకా ఎనర్జెటిక్గా ఆడాడు. అసలు షాక్ అయిపోయాను నేనే చూసేసి. నాకు అదే, నేను ఇందాకనే మీకు అడిగాను కదా, రేపు వెళ్ళిపోతానని అన్నాను. అసలు నాకు ఆ డేట్స్ అవన్నీ చూసుకొని, నేను రిలీజింగ్ డేట్స్ అంటే కొంచెం తక్కువ అనమాట ఈ ఫిలింది. అయితే అదే అనమాట, ఎప్పుడు పోవాలి, ఒక సాంగ్ చూస్తేనే ఖాళీగా నాకు రేపే వెళ్ళాలని అనిపించేసేసింది ఇప్పుడు. సో సో కంపల్సరీ టికెట్స్ బుకింగ్ చేసేసుకొని వెళ్ళిపోతాను. మహేష్ బాబు డ్యాన్స్ అయితే అంతా ఇంత లేదు. కుర్చీ మడత పెట్టేసిండు ఇక్కడ తాత కృష్ణకాంత్ పార్క్ దగ్గర. మూవీలోనేమో మహేష్ బాబు మడత పెట్టేసేసిండు మొత్తం. సాంగ్లో అసలు కాళ్ళు ఆగట్లేవు, ఇప్పుడు వింటుంటేనే కాళ్ళు ఆగట్లేవు, చేతులు ఆగట్లేవు. అలా ఉంది. స్టెప్స్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి. ఒక సామాన్యుడైన ఒక కుర్చీ తాత, ఒక పెద్ద ఆయన దగ్గర ఉన్న ఒక డైలాగ్ని తీసుకొని వాళ్ళు ఇట్లా చేసి ఇలా చేసేసరికి ఇప్పుడు ఎక్కడ చూడు, ఏ పబ్బులలో అయినా కూడా, ఎక్కడైనా ఏ ఆటోలలో కూడా, నేను ఒక ఆటో ఎక్కి వెళ్తున్నా కూడా ఆ సాంగే వింటున్నాను నేను. ఎక్కడ ఏం సినిమా అని నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కొంచెం తక్కువ అనమాట ఇది చూడడం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అతను ఇక్కడ చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేవాడు. సో కంటిన్యూగా ఇక్కడే కనిపించాడు కొన్ని రోజులు. సో చాలా హ్యాపీగా ఉంది. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.